గారు కూడా వెళ్ళారు ఆ రోజు కొత్తగా మందిరానికి. వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఈయన ఆకర్షించబడ్డాడు. దొంగతనం నుంచి విడుదల పొందాడు. నిజమైన దేవుడి గురించి అతడు తెలుసుకొని దేవుణ్ణి నమ్ముకోవటము జరిగింది. దేవుణ్ణి నమ్ముకొని ఉంటుండగా బ్రిస్టల్ అనే దేశానికి అతడు వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఇతడు అక్కడ అనాథ పిల్లలు ఉన్నారు, ఆకలితో అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి అల్లాడిపోతున్న ప్రజలు అతడు జార్జ్ ముల్లార్ గారు చూసి ఇంటికి వచ్చి అతడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేసి, అయ్యా, అనాథ పిల్లలు ఉన్నారు, ఆకలితో అల్లాడిపోతున్న వారు ఉన్నారు, అయ్యా, వారికి ఏదన్నా సహాయం చేయటానికి కృప చూపించయ్యా అని దేవుడికి జార్జ్ ముల్లార్ గారు ప్రార్థన చేసినప్పుడు జార్జ్ ముల్లార్ గారు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. ఏమని జవాబిచ్చాడంటే, వారికి ఒక ఇల్లు వారి కొరకు కట్టించు, వారిని అనాథ పిల్లల్ని నీ సొంత బిడ్డలుగా నువ్వు చూసుకో, అనాథ ఆశ్రయము వారి కొరకు నిర్మించని దేవుడు వారితో చెప్పడం జరిగింది. అయితే చెప్పిన తర్వాత జార్జ్ ముల్లార్ గారు తన భార్య ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం అంటే, దేవుడున్నాడు, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు జవాబు మన ప్రార్థనకి ఇస్తాడు. ఎవరి దగ్గరికి డొనేషన్లకి మనం వెళ్ళొద్దు, ఎవరి దగ్గర మనం చేయి చాపొద్దు. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనము లోకానికి చాటింప చేద్దాము. మన దేవుడు ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి జవాబిస్తాడు అని లోకానికి చాటింప చేసేవారిగా మనం ఉందాము. మనం ఎవరిని అడగొద్దు, దేవుణ్ణే అడుగుదాము. మన అవసరతలన్నీ దేవుడే తీరుస్తాడని జార్జ్ ముల్లార్ గారు తన భార్య చూడండి వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అనాథ పిల్లలందరినీ చేర్చుకోవటం జరిగింది. ఇంచుమించు 300 మంది అనాథ పిల్లలు వచ్చారు. అయితే వాళ్ళకి బట్టలు కావాలన్నా ప్రార్థన చేసినప్పుడు బట్టలు దేవుడే ఎక్కడి నుంచి వస్తున్నాయో బట్టలు వచ్చేస్తున్నాయంటండి. అలాగే వారికి కావాల్సిన అన్నీ ఆ రాత్రంతా ప్రార్థన చేయటం మొదలుపెట్టితే తెల్లారికి ఏది కావాలంటే అది వస్తున్నాయి. అయితే ఈ రీతిగా 300 మంది అయిపోయారు. తెల్లారితే టిఫిన్కి ఏ పిండి లేదు, ఏ గ్యాస్ బండ లేదు, అన్నీ అయిపోయి వంట చేసే వ్యక్తి గబగబగబ పరిగెత్తుకొని, అయ్యా, ఈరోజు టిఫిన్ పెట్టడానికి పిల్లలకి 300 మందికి టిఫిన్ పెట్టడానికి మరి కిచెన్లో సరుకులేమీ లేవయ్యా, మరి ఏం చేయమంటారయ్యా అని గాబరగా మరి ఆలోచిస్తూ జార్జ్ ముల్లార్ గారి దగ్గరికి వస్తే జార్జ్ ముల్లార్ గారు ఏది బెదిరిపోకుండా, ఏ టెన్షన్ పెట్టుకోకుండా ఐదవిడికి వాళ్ళందరినీ కిచెన్లో కూర్చోమని, వాళ్ళందరూ డైనింగ్ హాల్లో కూర్చోమని, వాళ్ళందరూ వరసెట్టి అందరూ కూర్చున్న తర్వాత జార్జ్ ముల్లార్ గారు హాల్లోకి వచ్చి, ఇప్పుడు మనకి టిఫిన్కి దేవుడు మనకు టిఫిన్ ఇచ్చేటట్లు, మన ఆకలి తీర్చేటట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అని 300 మందితో స్తోత్రాలు చెల్లించాడంటండి. టిఫిన్ వస్తుంది, స్తోత్రం, టిఫిన్ ఇచ్చినందుకు స్తోత్రం, మాకలి తీర్చినందుకు స్తోత్రం అని అందరూ ఏకకంఠముగా 300 మంది చూడండి, అక్కడ టిఫిన్ లేకపోయినా టిఫిన్ ఇచ్చినందుకు స్తోత్రం అని దేవుని స్తుతించారంటండి. స్తుతించి ఆమేన్ అయిపోయింది. ఆమేన్ అనగానే 5 నిమిషాలకి ఒకరు తలుపు తట్టారంటండి. తలుపు తట్టగానే ఒక ఆయన వచ్చి, అయ్యా, రాత్ర దేవుడు నాతో మాట్లాడారు, మీకు
బ్రెడ్లు తెల్లారేటప్పటికి తయారు చేయమని దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యా ఉచితంగా ఇగో 300 మంది మీ దగ్గర ఉన్నారంట, ఆ 300 మందికి బ్రెడ్లు ఉచితంగా నేను ఇస్తున్నానయ్యా అని చెప్పడం జరిగింది. ఆ బ్రెడ్లు మరి అందరికి పనిచేశారు, బ్రెడ్లు పనిచేశారు. దేవునికి స్తోత్రాలని దేవుని స్తుతించారు. అయితే బ్రెడ్లు పంచారు, కానీ బ్రెడ్లకు ఏం కావాలి? పాలు కావాలి. ఐదవుడికి ఒక ఆయన 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన తలుపు తట్టాడు. అయ్యా మా పాల వేన ఐదవుడికి టైర్ పంచర్ అయిపోయింది, 2 టైర్లు. ఇప్పుడు ఆ డీసీఎంలో ఉన్న పాలన్నీ ఇప్పుడు పాడైపోతాయి, ఉచితంగా ఇదిగో ఈ పాలు మీరు తీసుకోండి అయ్యా అని చెప్పడం జరిగింది. లేని దాన్ని ఉన్నదానిగా నువ్వు పిలువు, దేవుడు నీ పాదాల దగ్గరికి దేవుడే తీసుకొస్తాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదా, ఉద్యోగం వచ్చింది అని నమ్ము. నీ భర్త మారటం లేదా, మారాడని ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పే. నీ అప్పులు తీరటం లేదా, అప్పుల గురించి నువ్వు ప్రార్థన చేయి, అప్పు తీరిపోతుంది. అప్పిచ్చే రీతిలో నీ దేవుడిని దీవిస్తాడు. నీ వ్యాపారంలో నువ్వు నష్టపోయావు, వ్యాపారం మళ్ళా నేను అభివృద్ధి చేయబోతున్నాను. ఆమేన్. మరొక చోట వ్యాపారాన్ని నేను స్థిరపరచబోతున్నాను. అందుకే ఇప్పుడు నీ దేవుడికి నువ్వు మొరపెడతలేదు, నీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం నువ్వు ఇవ్వటలేదు కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు అపనమ్మకం వస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు నా రోగం తగ్గదు అని నీకు అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు లోక ఆశలు నీలోకి వచ్చేస్తాయి. నువ్వు ప్రార్థన చేయలేనప్పుడు లోక కోరికలు నీలో నువ్వు చంపుకోలేవు, నువ్వు చేయించలేవు, లోక కోరికల్లో పడిపోతూ ఉంటావు. అందుకని జార్జ్ ముల్లర్ గారిని మార్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు, నిన్ను కూడా మారుస్తాడు. అందుకే నువ్వు దేవుడి మీద ఆధారపడు, మనుషుల మీద ఆధారపడద్దు. నా సరిహద్దులు నా దేవుడు విశాలపరిచాడు అని నమ్ము, ఆయన కార్యం చేసి చూపిస్తాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నువ్వు ఊరుకుంటావు, నువ్వేమి చేయలేవు. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల ప్రజలు ఊరుకొని ఉన్నారు. ఊరుకుండి ఎర్ర సముద్రం దగ్గరికి అలాగెళ్ళి అలాగ నిలబడి వారందరూ ఆ బిత్ర చూపులు చూస్తున్నారు. ఎక్కడండి? ఎర్ర సముద్రం వైపు. ఆమేన్. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేసాడేంటి మోషే? అసలు ఏంటి? అందులో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? అటు ఇటు ఊగిచలాడే వాళ్ళు ఉన్నారండి. అటు ఇటు ఊగిచలాడే వారు ఉంటారు. అటు ఇటు ఊగిచలాడే వాళ్ళందరూ ఆ కాలంలో ఏమైపోయారు తెలుసా? కానాను చేరకుండానే రాలిపోయారు. ఎవరండి? ఇజ్రాయేల్ ప్రజలు. నేనంటాను ఈ రోజుల్లో ప్రతి సంఘంలో అటు ఇటు ఊగిచలాడే వారు ఉంటారు. నేనంటాను ఆ కాలంలో ఊగిచలాడి అరణ్యంలో రాలిపోయి నరకానికి వెళ్ళిపోయేవారు కాకుండా ఇప్పుడున్న ఎత్తబడే సంఘంలో ఆ ఊగిచ్చులాడే వారందరూ స్థిరత కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆమేనన్నారా? ఆమేనన్నారా? నీకు ఇల్లు ఇచ్చునుగాక ఇప్పుడు అన్నారు, చూసావా? మీ రోగాలు బాగుపడునుగాక ఇప్పుడు అనకపోయినా, నేను చెప్పపోయినా అంటున్నారు. ఇప్పుడు నేనంటాను నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే వాళ్ళు అటు ఇటు ఊగిచ్చలాడుతున్నారు. నేను అంటాను, ఊగిచ్చలాడి ఎంతకాలం ఊగిచ్చలాడతావు? ఎంతకాలం దేవుడు లేకుండా ఉంటావు? ఎంతకాలం అల్ప విశ్వాసం కలిగి ఉంటావు? ఎన్నోసార్లు నా దేవుడు బాగు చేశాడే, ఎన్నోసార్లు మరణాన్ని తప్పించాడే, ఎన్నోసార్లు చూడండి ఆ సెకండ్లో చచ్చిపోవలసిన నిన్ను ఎన్నిసార్లు దేవుడు బ్రతికించాడు. నీకు అది జ్ఞాపకం రావట్లేదా?
ఆ రోజే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వేమైపోదు ఈరోజు? అయ్యో, ఆ దేవుడు అంత మేలు చేసేటప్పుడు, అయ్యో నా దేవుని కొరకు, నా దేవుడిచ్చిన సంఘంలోనూ, నా దేవుడిచ్చిన దైవజనుడి దగ్గర, మోషే దగ్గర యెహోషువ ఎలాగ నిలబడ్డాడో, ఏలియా దగ్గర చూడండి, ఏలియా దగ్గర ఎలీషా ఎలాగ నిలబడ్డాడో, నా దేవుడిచ్చిన సంఘంలో నేను ఊగిచ్చులాడకుండా నిలబడుదును గాక. అలాగ ఊగిచ్చులాడకుండా నువ్వు నిలబడాలి. ఆమేన్. నువ్వు మెలుకుతో ఉండి నీ భర్తను మెలుకుగా నిలబెట్టాలి. ఆమేన్. ఏవండి ఇప్పుడు వరకు డ్యూటీ చేసి వచ్చావే, ఇప్పుడు వరకు పని చేసి వచ్చావే, ఇప్పుడు వరకు ఎంతో కష్టపడి వచ్చావే, ఎంతవరకు నిన్ను శక్తినిచ్చి బలమునిచ్చి ఇగో దేవుడే కదండి ఇప్పుడు వరకు నిన్ను నిలబెట్టింది. ఈ పగలంతా చూడండి, ఉదయమే రోగం వచ్చి హాస్పిటల్ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ మధ్యాహ్నమే హాస్పిటల్ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ సాయంత్రమే హాస్పిటల్ జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ ఉదయమే చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ మధ్యాహ్నం చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సాయంత్రం అయితే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నిన్ను బ్రతికించిన దేవుడి కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి దేవునికి సన్నిధిలో కుటుంబ ప్రార్థన చేద్దాం. ఆమేన్. నువ్వు చేసుకో. వద్దు, ఆ తలబిరుసు మాటే అది దురాత్మ మాట. ఆమేన్. ఆ దేవుడు దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము సాగిలు పడి రాత్రంతా ఏడుస్తున్నాడంట. ఏడ్చి రాత్రంతా పడుకోలేదు కదమ్మా. పడుకున్నాడా? మీరే చెప్పండి, పడుకున్నాడా? మరి చర్చిలో రాగానే కొంతమంది నిద్ర వచ్చేస్తుందే. పడుకునే సమయమా? ఆమేన్. నువ్వు ఇలాగ పడుకుంటే నీ ఇంట్లో నీ కొంపలు ఎలా కార్యాలు జరుగుతాయి? నువ్వు మెలకు లేదే, నీకు ఆసక్తి లేదే, నీకు భయం లేదే, నీకు భక్తి లేదే, దేవుడు అంటే గౌరవం లేదే, సంఘం అంటే ఆసక్తి లేదే, ఏదో వస్తున్నా వెళ్ళిపోతున్నా. ఈ 2 గంటల్లో ఎంత కంట్రోల్లో ఉంటున్నావో 2 గంటలు అయిపోయినా కూడా అదే కంట్రోల్ ఉందోగాక. ఆమేన్. నేను మారిపోతాను ఇప్పుడే. ఎన్నిసార్లు అన్నావు ఈ ప్రార్థన, ఎన్నిసార్లు తీర్మానం చేసావు? మళ్ళా ఆమేన్. మళ్ళా ఇప్పటికప్పుడే పడిపోతున్నా. దేవుడు ఒక్క సెకండ్ నిన్ను విడిచిపెడితే, అమ్మా ఒకసారి మన భార్య విడిచిపెడితే, ఈడ మొగుడా హల్లెలూయా, అందరు సత్తన్నారు, ఈడు మాత్రం సత్తలేదా అని కోపం వచ్చినప్పుడు నీ భార్య నేను అనలేదా? నీ దగ్గర అనకపోవచ్చేమో కానీ ఇతరుల దగ్గర అంటుంది. నీ ఇతరుల దగ్గర అనకపోయినా కానీ మనసులో అన్నా కోపం వచ్చినప్పుడు నీ మాటలు, నీ క్రియలు, నీ చేష్టలు నచ్చలేనప్పుడు అనేస్తుంది. ఆమేన్. ఒక్కొక్కసారి విడిచిపెట్టేస్తుంది. ఆమేన్. విడిచిపెట్టేసినట్లు ఆమేన్ హల్లెలూయా. అయినాక నువ్వు బతుకున్నావు లేదా? కానీ నా దేవుడు నీ భార్య విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను విడిచిపెడతలా. ఆమేన్. హల్లెలూయా. నిన్నే చేసుకోవాలా? నిన్ను చేసుకోకపోయినా వేరే దాన్ని చేసుకుంటే ఎంత బాగుండని ఎన్నిసార్లు నీ భార్య దగ్గర అనలేదా? హల్లెలూయా. నువ్వు చచ్చినా పర్వాలేదు, ఒక్కొక్కసారి నీ భర్త కూడా నేను విడిచిపెట్టేసాడే. నీ భర్త విడిచిపెట్టినా కానీ నీ దేవుడు, నీ తండ్రి యేసు నామములో నిన్ను విడిచిపెట్టలేదు. భర్తకి లేని ప్రేమ, భార్యకి లేని ప్రేమ నా దేవుడికి ఉంది, నా తండ్రికి ఉంది. అందరికంటే మంచోడు ఎవరండి? ఆమేన్. ఎవరో? నా దేవుడే, నా తండ్రి, మీ దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు వద్దన్నా నువ్వు గెంటేసినా నా దేవుడు నువ్వే కావాలంటున్నాడు. నువ్వు వద్దన్నా నువ్వే కావాలంటున్నాడు. నువ్వు నాకొద్దు ప్రభువా, నేను నీకుండాలి, నేనుంటేనే నువ్వు బ్రతుకుతావు, నేనుంటేనే నువ్వు ఊపిరి పీల్చుకుంటావు, నువ్వు ఉంటే నీ నరనరాలు ఉపయోగపడతాయి, పనిచేస్తుంది. నువ్వు వద్దన్నా నిన్ను బ్రతికిస్తున్నాను. ఎవరికి ఉంది ప్రేమ?
మీన్ నీకున్న డ్యూటీ మీద నీకింత ప్రేమ చూపిస్తున్నావే, కానీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపిస్తలేదు. నీ వ్యాపారం మీద అంత ప్రేమ చూపిస్తున్నావే, వ్యాపారాన్ని నిలబెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తున్నా, నా మీద నువ్వు ప్రేమ చూపించటం లేదు. నీ బిడ్డల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావే, కానీ నా మీద నీకు బిడ్డలు ఇచ్చినవాడు నేనే కదా, నా మీద నువ్వు ప్రేమ చూపించటం లేదు. నీ శరీరం మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావే, మరి నా మీద ఎందుకు ప్రేమ చూపించవు? బాబు 5 రోజుకు 4 సార్లు ఎలాగున్నావు అందంగా వెళ్ళి ఆ అద్దం కాడ చూసుకుంటున్నావే, కొంచెం ఏమైనా కొంచెం తేడా వస్తే ఫెయిర్ లవ్లీ రాసేస్తున్నా, పౌడర్ రాసేస్తున్నా. హల్లెలూయా. మరి నువ్వేంత అందంగా తయారవ్వాలని అనుకుంటే మరి నీ హృదయం ఇంకెంత అందంగా ఉండాలి? వాక్యం ద్వారా ఎంత కడుక్కోవాలి, ప్రార్థన చేత ఎంత శుద్ధీకరించబడాలి, నువ్వు వాక్యం ద్వారా ఎంత శుద్ధీకరించబడాలి, దేవుని సన్నిధి అంటే ఎంత ఆరాటం కలిగి ఉండాలి, ఒక్కసారి ఆలోచించావా? అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నీ శరీరాన్ని ఇచ్చిన వాడు నేను, నీకు సర్వం ఇచ్చిన వాడు నేను. నా మీద యేసునామములు నువ్వు ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? నా మీద ఆధారపడాలి. అయితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఈ సొనుగుడు గొనుగుడు అయిపోయింది. ఎక్కడికి వచ్చాం మనము? ఎక్కడున్నాం మనము? ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాం. ఈ సొనుగుళ్ళు ఎక్కువైపోయినాయి, గొనుగుళ్ళు ఎక్కువైపోయినాయి. ఆమేన్. ఈ సొనుగుళ్ళు గొనుగులు ఎక్కువైపోయి రకరకాల గొనుగుళ్ళు సొనుగుళ్ళు, ఈ సొనుగుళ్ళు గొనుగుళ్ళన్నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి. ఈరోజు చాలామంది ఆమేన్ అక్కడ సొనుక్కుంటారు, ఇక్కడ సునుక్కుంటారు, స్తోత్రం అంటారు, ఆ స్తోత్రం పరలోకం వెళ్తలేదు. ప్రార్థన చేస్తారు, అక్కడ వాళ్ళతో దెబ్బలాడతాం, ఇక్కడ వీళ్ళతో దెబ్బలాడతాం. సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, పరిశుద్ధత ఉండదు. స్తోత్రం అని ప్రార్థన చేసేస్తాం, ప్రార్థనకి జవాబు రావట్లా. ఆమేన్. ఈరోజు శుక్రవారం కదా, ఉపవాసం ఉందాం. వారం అంతా కాచి కాపాడే దేవుడు. ఉపవాసం ఉండి కడుపు మార్చుకుందాం. కడుపు మాడుతుంటే ఆత్మ మండుతుంటుంది. ఆగిపోయిన కార్యాలు జరుగుతాయి. యేసు నామంలో ఎక్కడ పడిపోతున్నా అని ఆ ఉపవాసం ఉండి అక్కడ ఏడుస్తుంటే ఆ పడిపోయిన కాడ నేను పడిపోయినట్టు ఉండొద్దు, నా దేవుడి కొరకు నిలబడతాను. నువ్వు దేవుడి కొరకు నిలబడు, వ్యాపారం ఇంకా అభివృద్ధి అవుతుంది. నువ్వు దేవుడి కొరకు నిలబడు, నీ అప్పులన్నీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు దేవుడి కొరకు నిలబడు, దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధిలోకి వెళ్తాడు. నువ్వు దేవుడి కొరకు నిలబడి, ప్రభా ఈ పాపం చేస్తున్నాను, ఈ పాపం నాకొద్దు, ఈ శాపం నా ఇంట్లో ఉండొద్దు, నా మీద నా కుటుంబం మీద శాపం ఉండొద్దు అని నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? శాపాన్నుండి పాపాన్నుండి పనికిరాని తీగలు నా దేవుడు కట్ చేస్తాడు. ఆమేన్. మనం చేసిన పాపం మనతోనే ఉండదు. ఎవరితో ఉంటుంది? మన పిల్లల మీద శాపము వెంటాడుతుంది. ఊరికో పాస్టర్ గారా, నేను చేసిన పాపం నా మీద ఉంటుంది కానీ నా పిల్లల మీదకి ఎందుకు ఉంటుంది అని నువ్వు అనుకోవచ్చు. ఆమేన్. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నారాలో కానానికి వెళ్తున్న టైంలో దేవుడు చెప్పాడు, ఇది శపితమైనది, ఈ శపితమైన దానిని మీరు ఏది కూడా ముట్టుకోవడానికి లేదు అని అన్నాడు. అయినప్పటికీ అక్కడ శపితమైనది ఏది ముట్టుకోవద్దు. ఏలో అనేక పెద్ద దేశాలు, పెద్ద గొప్ప వాళ్ళు కూడా జయించుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరో? ఇజ్రాయెల్ ప్రజలు. అయితే చిన్న పట్టణము, ఏ పట్టణం అది? హాయి అనే పట్టణంకి వచ్చేసారు. హాయి అనే పట్టణానికి వచ్చేయగానే ఆమేన్. అయితే వీళ్ళందరూ హాయి అనే పట్టణానికి వెళ్ళి వేగు చూసి, అయ్యా యెహోషువతో చెప్పారు, యెహోషువా అయ్యా దైవజనుడా, ఇదిగో హాయి అనే పట్టణం చాలా చిన్న పట్టణం, ఇంతమంది సైన్యం అవసరం లేదు. అయితే వాడికి 2-3 వేల మంది వెళ్తే చాలు, ఆ పట్టణాన్ని జయించేసి మేము వచ్చేస్తాం, ఇంతమంది అవసరం లేదు అనగానే, అయితే యెహోషువ ఐదవుడికి వీళ్ళ మాట విని హాయి అనే పట్టణానికి ఇంచుమించు ఒక 3,000 మందిని పంపించారు. 3,000 మందిని పంపించి అక్కడ యుద్ధానికి వెళ్దామనుకుంటే ఐదవుడికి ఆకాను కన్ను ఎవరి మీద పడ్డది? ఎవరి మీద పడ్డది? వస్త్రాల మీద పడ్డది. హల్లెలూయా. ఎవరి మీద పడ్డది? ఈరోజు సిస్టర్లందరూ కళ్ళన్నీ ఎవరి మీద పడతాయి? ఈమె నాకంటే మంచి చీర కట్టింది అంటారు. ఇలా
హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ కళ్ళన్నీ ఎవరి మీద పడతాయండి? సిస్టర్ల కళ్ళు. ఆమేన్. ఓహో, వీళ్ళు ఇక్కడ చూసి ఇంటికాడ తినేస్తారు భర్తల్ని. ఆమేన్. ఓ చూడండి, ఆ మోమో తాడుగా మంచి చీర అలా ఆయన కొన్నాడు, నువ్వు ఇప్పుడు కొంటావా లేదా? ఆమేన్. ఒక ఆయన అయినప్పటికీ తన భార్యకి కాస్ట్లీ చీర అంటే ఇష్టం అంట. ఎంతంటే కాస్ట్లీ చీర అంటే ఇష్టం అంట. కాస్ట్లీ చీర అయితే అయినప్పటికి బయట షాపులో కొనుక్కుంటా బయట కొనుక్కొచ్చాడు చీర. బయటకు కొనుక్కొచ్చిన తర్వాత చీర రేట్ అంతా 400. అయినప్పటికి అవండి చీర బాగుంది, ఎంత ఎట్టు కొన్నారండి అన్నంట. ఎంతో కాదు, 4000 ఎట్టు కొన్నాను అన్నాడంట. 400 చీరనే 4000 ఎట్టు కొన్నాను అన్నాడంట. అమ్మ, మా ఆయన గారు ఎంత బంగారు, ఓ మా ఆయన అనుకుని 5 400 చీరనే 4000 రూపాయలు చెప్పగానే ఇంత కాస్ట్లీ చీర నా కొరకు కొన్నాడని. 5 వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, ఒరే కొన్నది 400 కదరా, 4000 అని ఎందుకు చెప్పేవారంటే, ఒరే 400 చీర అంటే ఇసిరి కొట్టేస్తుందరా నా భార్య, అందుకే 4000 చీర అంటే ఆమె కాస్ట్లీ చూస్తుంది, రేట్ ఎక్కువ చూస్తుంది అన్నారు. ఆమేన్. ఈరోజు చూడండి, ఈరోజు చాలామంది ఏమవుతున్నారంటే చూడండి, ఆకాను ఎవరి మీద పడ్డాడు? చీనారు వస్త్రం మీద పడిపోయాడు, వస్త్రం మీద ఆకర్షించబడ్డాడు. ఆమేన్. రెండోది బంగారం మీద పడ్డాడు. ఎవరంటే బంగారు కమ్మిని తీసుకున్నాడు. తీసుకొని చూడండి గొయ్యెట్టి తవ్వేసి ఒక డేరాలో పాతేసి ఎవరికి తెలియని నంగనాచిలాగా, ఎవరండి? హల్లెలూయా. అమ్మమ్మూలుగా వెళ్ళిపోయి ఈడు చూపి 5 యుద్ధానికి అందరికంటే మనవడి యుద్ధం చేసినట్టు ఎక్కువైపోతున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఓడిపోతున్నారు కానీ మనోడు మాత్రం ఓడిపోలే. యుద్ధం చేతేనే కదా జయించేది. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు? నటించేస్తున్నాడు. 5 అనేక మంది తలలు ఊడిపోని, అనేక మంది తలలు తెగ్గొట్టబడ్డాయి. 5 అనేక మంది చీల్చబడ్డారు. 5 శత్రువులు ఎదుట నిలబడకుండా పారిపోయి వచ్చేసారు. 5 పారిపోయి వచ్చేసారు. చిన్న పట్టణం మీద నిలబడలేని ఇజ్రాయేల్. ఆమేన్. అనేక మంది చచ్చిపోయారండి. చచ్చిపోతే 5 అందుట్లో కొంతమంది యెహోషువ దగ్గరికి వచ్చేసారు. అయ్యా, ఈ పట్టణం మీద మేము నిలబడలేకపోతున్నాము, అయ్యో అనేక మంది చచ్చిపోయారయ్యా, అనేక మంది చచ్చిపోయారని గొల్లుమని ఏడుస్తుంటే అప్పుడు యెహోషువ వస్త్రాలు చింపుకున్నాడంటే, వస్త్రాలు చింపుకున్నాడు. హల్లెలూయా. వస్త్రాలు చింపుకునేటట్లు హృదయాన్ని చింపుకొని హృదయం పగిలినంత రీతిలో యెహోషువ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు యెహోషువతో ఎందుకు ఏడుస్తున్నావు, మరి ఎందుకు ఏడకపోతే ఏం చేయమంటావు? నువ్వు ఈ పట్టణానికి మీదకి మమ్మల్ని అల్లొద్దంటే ఆగిపోయే వాళ్ళము కదా, నువ్వెందుకు మాతో యుద్ధం చేయలేదు? ఈరోజు దేవుడు చాలామంది వాక్యం వింటే నిద్రపోతున్నారు. ఆమేన్. మీరు ఏదో ఒక శాపం కింద ఉన్నారు. కొంతమందికి ఆసక్తి ఉండలేదు, ఏదో ఒక పాపంలో ఉంటున్నారు. ఆమేన్. మీరు దేవుడి సన్నిధి అంటే ఆసక్తి లేకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఏదో శాపం మిమ్మల్ని వెంటాడుతుంది, ఏదో సాతానుని మీ వెంటాడుతున్నాడు. సాతాను సంబంధించింది మీ దగ్గర ఉంది, అందుకే వాడు మీ చుట్టూ తిరుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమెకు దెయ్యం పట్టిందండి. దెయ్యం పడితే, ఎందుకో ఈ మీదకి ఎందుకు వచ్చావు, ఈమె దేవుడు నమ్ముకున్న ఆమె కదా, ఈ మీదకి రావాల్సిన అవసరమే వచ్చిందని నేను ఆ దెయ్యాన్నితో మాట్లాడుతుంటే, నేను ఎక్కడికి వచ్చాను, ఈమె వచ్చింది నా దగ్గరికి అన్నది. ఈమె నా దగ్గరికి వస్తేనే నేను ఆమె దగ్గరికి వచ్చాను, లేకపోతే నేను రాను కదా అన్నది. హల్లెలూయా. అంటే మీరు
కావాలని ఆ సాతానుడి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వాడు మీ దగ్గరికి వచ్చి మీలో తిష్ట వేసుకొని సన్నిధి ఆసక్తి లేకుండా, ప్రార్థన అంటే ఆసక్తి లేకుండా, కృతజ్ఞత లేకుండా, భయం లేకుండా, భక్తి లేకుండా అందరు ఏడుస్తూ కళ్ళుతో అందరు కళ్ళు మూసుకొని ఏడుస్తూ చూడండి ప్రార్థన చేస్తుంటే నువ్వు దెయ్యంలో కళ్ళు ఆ గుడ్లు అప్పు చెప్పుకొని ఈ దిక్కులు చూసి ఆ దిక్కులు చూసి చూస్తున్నావంటే నువ్వు చూస్తలేదు, నీలో ఉన్న దెయ్యం చూస్తుంది. దెయ్యం ఏం చేస్తుందంటే నువ్వు ప్రార్థన చేయొద్దు, నువ్వు హృదయాన్ని వద్దు, నువ్వు చర్చిలోకి వచ్చి నామకార్థంగా ఉండిపోవాలని ఆ దెయ్యం మనకు ఆలోచనిస్తుంది. ఎక్కడ ఆలోచనిస్తుంది? 1వ కీర్తనలో ఏముందండి? ఆమె దుష్టుడు ఆలోచన ఇచ్చేవాడని అక్కడ ముందే రాసిపెట్టాడు. అమ్మేన్. నేను పాడు చేసేవాడు ఇలాగుంటాడు. నువ్వు ఎవరి కొంపకాడికి వెళ్తే వాళ్ళ కొంపలకి వెళ్ళొద్దు, ఎక్కడ మడితే అక్కడ కూర్చోవద్దు, ఎవరితో మడితే వాళ్ళతో మాట్లాడొద్దు. నువ్వు ప్రత్యేకించబడిన వాడువు. దేవుని నమ్ముకున్నవాడు అంటే ఎలాగుండాలండి? ప్రత్యేకింపబడినవాడు. అందుకే దుష్టుడు ఆలోచన చెప్పుని నడవద్దు, పాపులు మార్గాన ఎవరు మడితే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మనము ఊసులు వేసుకోకూడదు. మన ప్రత్యేకింపబడిన వాళ్ళం. ఈ అంటే నువ్వు కూడా పళ్ళు బయట పెట్టి ఈ అనకూడదు. నువ్వు ప్రత్యేకింపడాలి. అవసరమైతే నవ్వాలి, లేకపోతే నవ్వకూడదు. అమ్మేన్. అవసరమైతే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. వాళ్ళు పోలు చేసినా యేసునామములో కట్ చేసే వాడిగా ఉండాలి. అది రోషం కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. అది దేవుని శక్తి నీతో మాట్లాడుతుంది. నీ దేవుడు అంటే నీ దేవుడికి నువ్వు చాలా ఇష్టం అంట. అందుకే ఆ దేవుడు నిన్ను మార్చటానికి, నిన్ను సరిచేయటానికి ఆ పరిశుద్ధ ఆత్ముడు ఒక ప్రత్యేకమైన పరలోక మన్నా నీ మీద మనందరికి బలమైన ఆహారాన్ని ఆయన కుమ్మరిస్తున్నాడు. ఎంత ప్రేమ ఉందండి, ఎంత ప్రేమ ఉంది. ఏడుస్తూ వస్త్రాలు చింపుకొని దొల్లేస్తున్నాడు. ఎవరండి? యెహోషువ. దొల్లి ఏడుస్తుంటే, యెహోషువ ఎందుకు ఏడుస్తున్నాం? మరి ఆడకపోతే ఏం చేయమంటావు ప్రభువా? ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళావు అక్కడికే? అనేక మంది అయిపోయారు కదా, నువ్వు ఎందుకు యుద్ధం చేయలేదు, నేను ఎందుకు యుద్ధం చేయలేదంటే అప్పుడు అన్నాడు దేవుడు, నేను నీతో ముందే చెప్పాను, శపితమైనది ఏది కూడా ముట్టుకోవద్దన్నాను, శపితమైనది ఏది ముట్టుకోవద్దన్నాను. ఆమేన్. ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిన వారిలో ఒక్కడు శపితమైనది ముట్టుకున్నాడు, నేను వద్దన్నది చేశాడు. అందుకే ఇజ్రాయిల్ అందరూ ఓడిపోయారు. నేను పాపం ఉన్న కాడ నేను ఉండను, అబద్ధాలు ఉన్న కాడ ఉండను, అన్యాయం ఉన్న కాడ ఉండను, అక్రమం ఉన్న కాడ ఉండను, లోకం ఉన్న కాడ ఉండను, ఇగో పరిశుద్ధత ఉన్న కాడ నేను ఉంటాను, క్రమము ఉన్న కాడే నేను ఉంటాను అన్నాడు. ఆమేన్. మన దేవుడు ఎక్కడ మాడితే అక్కడ ఉన్నాడండి. నువ్వు సినిమాలకు వెళ్ళి స్తోత్రం స్తోత్రం అంటే ఉండడండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఓరపు చూపులు చూసి నా 5 అడుగులు ప్రార్థన చేస్తే నేను అంటాడు. ఎవరండి? మన దేవుడు. మన దేవుడు ఎక్కడుంటాడు? క్రమము కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు, నేనే నీకు అన్నీ ఎక్కువై ఉండాలి. హల్లెలూయా. నేనే నీకు సర్వమై ఉండాలి, నువ్వు నన్నే ప్రేమించాలి. ఆమేన్. నువ్వు నాతోనే ఉండాలి, నా సన్నిధిలో నాతోనే ఎక్కువ గడపాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరితో ఎక్కువ గడపాలి? ఆమేన్. నిన్ను చూడండి, నిన్ను ఇగో లోకంలో ఆరాధించడానికి నేను పిలవలేదు. ఆరాధించడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్న పరలోకంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో లేదండి, కోటాను కోట్ల దేవదూతలు. ఆమేన్. ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు. 6 రెక్కలతో పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తూ మనమే ఒక అరగంట ఆరాధన చేసేటప్పుడు ఇంకా ఇప్పుడు మా ఆరాధన ముగించడండి పాస్టర్ అంటారు చాలామంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. శుక్రవారం ఇంకా ముగించలేదు, టైం అయిపోయింది. ఆమేన్. మనం వచ్చేద్దాం లేటా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడో? ఆరాధించడానికి కాదు. నీ దేవుడు నేను ఎందుకు పిలుచుకున్నాడంటే నీ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువగా ఆయనతో గడపాలి,
ఎక్కువగా ఆయనతో మాట్లాడాలి, ఎక్కువగా ఆయన ధూపం వేయాలి. ధూపం అంటే ప్రార్థన. ఆ ప్రార్థన చేయటానికి నిన్ను పిలుచుకున్నాడు, ఆయన దగ్గర ఉండటానికి నిన్ను పిలుచుకున్నాడు, ఆయనతో మాట్లాడటానికి పిలుచుకున్నాడు, ఆయనతో సావాసం చేయటానికి నిన్ను పిలుచుకున్నాడు. అది హల్లెలూయా. ఆయనతో సావాసం చేస్తున్న వాళ్ళందరూ భూమి మీద గొప్పలు అయిపోయారండి. నాకు ఆ సావాసం వద్దు, నాకు లోక సావాసమే కావాలన్నప్పుడు దరిద్రులు అయిపోతున్నారు. ఇక్కడ ఆశీర్వాదం ఉంది, స్వస్థత ఉంది, దీవెన ఉంది. సో అగో కోట్లు కోట్లు పెట్టిన దొరకలేని సంతోషం ఉంది, సమాధానం ఉంది. ఇక్కడ నిలబడితేనే అక్కడ పరలోకంలో నిలబడతావు. ఇక్కడ నిలబడకపోతే నువ్వు పరలోకంలో నిలబడవు. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. ఆమేన్. ఒక వ్యక్తి ఆమేన్ నేను వద్దన్నది చేశాడు అనగానే అతడు ఒక్క వ్యక్తి ఆ శపితమైనది ఆమె దాచుకున్నందుకు, శపితమైనది చూడండి దాచుకున్నందుకు ఒక్క వ్యక్తి చేసిన ఆ పాపానికి కొన్ని వందల తలకాలు లేచిపోయినండి. వందలాది మంది చూడండి చీల్చబడ్డారు. వందలాది మంది చూడండి హాయి పట్టణం ముందు ఇజ్రాయేల్ ప్రజలు నిలబడకుండా పారిపోయాడు. ఒక్క వ్యక్తి చేసిన పాపానికి శాపం దిగొచ్చేసింది. దేవుడు వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. మనం ఈరోజు మనము ఏదో అనుకుంటాం, ఏం కాదు అని నువ్వు అనుకుంటావు. కానీ మనం చేసిన పాపము మనతో ఉండిపోతలేదు, మన బిడ్డల మీద శాపంగా మార్చబడుతుంది. అందుకే దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. అందుకే దేవుడు నీ ముందు ఆశీర్వాదం పెట్టాను, మీ మధ్యలో శాపం కూడా ఉన్నది. మీ మధ్యలో నరకాన్ని ఉన్నది, మీ మధ్యలో పరలోకం కూడా ఉన్నది. మీ మధ్యలో వెలుగున్నది, మీ మధ్యలో చీకటి ఉంది. నీవు గొరుగుగా ఉంటావా, గోధుమగా ఉంటావా, వెలిగేవాడుగా ఉంటావా, లేకపోతే చీకటిగా ఉంటావా? నీకు పరలోకం కావాలా, లేకపోతే ఈ లోకం కావాలా? ఏది కావాలో నీ ఇష్టం కోరుకోమన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాక ఆ ఎర్ర సముద్రంతో ఇప్పుడు మోషేతో చెబుతున్నాడు, మోషే నీ కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించన్నాడు. ఎర్ర సముద్రంతో ఇప్పుడు మాట్లాడు అన్నాడు. మహా గొప్ప సముద్రము. ఆమేన్. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే సముద్రాల మీదే విమానం నడుస్తుంటుంది. ఎక్కడ నడుతుందండి? ఆమేన్. హల్లెలూయా. అప్పుడు జాగ్రత్తల కింద అంత మహా సముద్రాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? 20 లక్షల ప్రజలు ఏమి చేయలేకపోయారు. ఆమేన్. దేవుడొక్కడే ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. నీ దేవుడు ఈరోజు నీ సమస్యను కూడా, నీ ఇబ్బందులు కూడా, నీ ఇరుకులు కూడా, నీకున్న సమస్యలు యేసు నామములో ఆయన 2 పాయలుగా చేయబోతున్నాడు. నీకున్న ఇబ్బందులన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. నీకున్న అపనిందలన్నీ తొలగించబోతున్నాడు. నీ దేవుడు నీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు. నిన్ను ఈరోజు స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు నీ భర్తను మార్చబోతున్నాడు. ఈరోజు నీ భార్యను మార్చబడుతున్నాడు. ఈరోజు నీ అప్పులన్నిటి మార్గం దేవుడే తెరుస్తున్నాడు. ఈయనొక్కడే చేశాడు. ఏ నరుడు 20 లక్షల ప్రజల్లో ఏ నరుడు కూడా చేయలేకపోయాడు, ఒక్క దేవుడే చేశాడు. నీవు కూడా దేవుడి దగ్గరికి వచ్చి నీ సమస్యను దేవుడికి చెప్పుకుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి అన్న స్థిరత కలిగి నిలబడితే, నా దేవుడు నీ అప్పులన్నీ తొలగించి 10 మందికి అప్పిచ్చే రీతిలో నేను నిలబెడతాడు. ఎక్కడుంది ఆశీర్వాదం తెలుసా? దేవుని మందిరంలో ఉంది. అందుకే నా యందు నువ్వు ఉండు, నీ యందు నేను ఉంటానని దేవుడే చెప్పాడు. మనం నిలబడితే మన కర్రలన్నీ దేవుడు తీర్చి మన ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం. ఇన్న వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము.